గురువుగారు, వారాహి మంత్రం అందరూ జపించవచ్చా? ఇది మనకి చాలా పెద్ద ప్రశ్న, ముఖ్యమైనటువంటి ప్రశ్న తెలుసుకోవాల్సింది. చాలామంది యూట్యూబుల్లో లేదా ఫేస్బుక్లో పుస్తకాల్లో ఉపాసన చేస్తూ ఉన్నారు వారాహి మంత్రం. మనం ఇందాకే చెప్పుకున్నాం, దేవత ఎప్పుడు కూడా ఉగ్రము, శాంతము, ఇలా రజస్తమో గుణాలతో ఉండదు. దేవత ఎప్పుడు సత్వగుణంగానే ఉంటుంది, లేదా గుణాతీతమైనటువంటి దేవత. గుణాతీత నిర్గుణ దేవతగా ఉన్న ఆమెని నువ్వు బీజాక్షరములతో ఆ మంత్ర ప్రభావం చేత నువ్వు ఆ దేవిని ఉపాసన చేస్తున్నావు. కాబట్టి మీరు తెలిసి తెలియక పుస్తకాల్లోనో వీడియోల్లోనో చూసి ఆ అక్షర బీజాన్ని ఎలా పలకాలో తెలియక, ఆ శబ్దం ఎలా పలకాలో తెలియక, అపరాధాలతో పొరపాట్లతో ఆ పదాలని మనం ఉచ్చరించడం ద్వారా అది నిజంగా మనకి ఉగ్రదేవతగా ఆమె మనల్ని అనుగ్రహించకపోవచ్చు, ఆగ్రహించవచ్చు, శపించవచ్చు. పైగా మంత్రశాస్త్రం చాలా గొప్పది. ఎవడైనా సరే, మానవుడు పూర్వం రాక్షసులు కూడా మంత్రశాస్త్రాన్ని ఉపాసన చేసి దేవతల అనుగ్రహాన్ని పొందడం, వరాలు పొందడం, తద్వారా దేవతల మీదకి యుద్ధం చేయడం మనం చూసే ఉన్నాం. కాబట్టి మహర్షులు అప్పటి నుంచే జాగ్రత్త పడుతూ మంత్రానికి శాపం అనేటువంటిది ఒకటి ఇచ్చారు. ఈ మంత్ర శాపం అనేటువంటిది ఉంటుంది. గాయత్రి మంత్రానికి కొన్ని శాపములు ఉన్నాయి, శ్రీ విద్యలో కొన్ని మంత్రములకి శాపాలు ఉన్నాయి, వారాహి మంత్రానికి శాపాలు ఉన్నాయి. నిజమైన గురువు వారి యొక్క శిష్యుడికి మాత్రమే ఈ శాపోద్ధారణం చేసిన మంత్రాన్ని ఎలా పలకాలో, ఆ బీజాక్షరం ఎంత సమయం ఆ బీజం పలికేలాగా ఆ మంత్రం ఉంటుందో దాని యొక్క అంతర్గతమైనటువంటి విషయాలన్నీ కూడా గురువు మాత్రమే చెప్పగలడు. పుస్తకాల్లో, వీడియోల్లో, యూట్యూబ్లో చూసి సాధన చేయవద్దనేటువంటిదే మా గురువులు మాకు చెప్పింది. పెద్దలందరూ అదే చెప్తారు. కానీ మేము ఈ 9 రోజుల్లో ఏదైనా మంత్రాన్ని ఉపాసన చేయాలంటే నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి అని లలిత సహస్రనామంలో అమ్మవారు చెప్పినట్టు శ్రీ వారాహీదేవి నమః అనేటువంటి నామాన్ని ప్రశాంతంగా ఎన్ని 100 సార్లైనా, ఎన్ని 1000 సార్లైనా జపం చేయొచ్చు. అదే ఉపాసనగా చేయవచ్చు. దానికి ఎలాంటి ఇబ్బందులు కలవు. కాబట్టి నామాన్నే మంత్రంగా భావించి ఉపాసన చేయటం సర్వదా శ్రేయస్కరం. అందరికీ, జనులకి కూడా శుభ అనుగ్రహాన్ని దక్కటానికి సులభమైన మార్గంగా చెప్తున్నాం. లేదు, మేము మంత్ర మార్గంలోనే, శ్రీ విద్యా మార్గంలోనే ఆ దేవిని ఉపాసన చేయాలంటే మీ చుట్టుపక్కల అనేక దేవాలయాల్లో, అనేక గ్రామాల్లో శ్రీ విద్య ప్రకారం అమ్మవారి హోమాలు జరుపుతున్నారు, యజ్ఞములు జరుగుతున్నారు. అక్కడికి వెళ్ళి కూర్చొని శారీరకంగా కానీ, ఆర్థికంగా కానీ, ద్రవ్య రూపేణ కానీ మీరు శ్రమించి ఆ అమ్మవారి సేవలో పాల్గొని ఆ యజ్ఞముని, ఆ పూజని పరిసమాప్తి చేయడానికి మీ వంతు సహాయం చేయండి. మీరు కూడా యజ్ఞం చేసినట్టే, మీరు కూడా పూజ చేసినట్టే, మీరు నవరాత్రులు అమ్మవారిని పూజ చేసిన విధానం ఫలితం మీ అందరికీ దక్కుతుంది.